ఆహ్వానించదగ్గ పరిణామమే. ముఖ్యమంత్రి గారు అక్కడ పోవడం, ఆ ప్రాజెక్టులను సందర్శించడం, రివ్యూలు చేయడం, ప్రపోజ్ చేయడం. కానీ డబ్బులదే సమస్య. ఎందుకంటే దాదాపు 1000 కోట్లు కావాల్సిందే. ఇప్పుడు అవన్నిటిని దేన్ని ముట్టుకున్నా కానీ 1000 కోట్లలో పోయేదే. కానీ మరి అవి అప్పులు పుడతాయా లేదా ప్రభుత్వానికి? లేదంటే ఆల్రెడీ పాలమూరు మీద ఒక కార్పొరేషన్ పెట్టిండ్రు. ఆ కార్పొరేషన్ పేరు మీదనే గతంలో కేసీఆర్ ప్రభుత్వం 30,000 కోట్లకు పైన అప్పులు తీసుకొచ్చింది. మరి ఈయన కూడా అదే కార్పొరేషన్ మీద మరిన్ని అప్పులు తెచ్చి ఆ పనులు ఏమన్నా చేయించగలుగుతాడా లేదా? ఏంటంటే ఇప్పుడు ఈయన అన్ని కొత్తగా ఎవరి ఎజెండా వాళ్ళకు ఉన్నదండి. కేసీఆర్ హయాంలో ఆయన ఎజెండా ప్రకారం ఆయన ప్రాజెక్టులు చేపట్టిండు. ఇప్పుడు ఈయన ఎజెండా ప్రకారం ఈయన కొత్త చేపడుతున్న పరిస్థితి. పాతవి మాత్రం అట్నే పెండింగ్ ఉంటూ పోతున్నాయి. అది దురదృష్టకరం. ఇప్పుడు మిత్రుడు బీఆర్ఎస్ మిత్రుడు చెప్పినట్టుగా చేయలేదు బీఆర్ఎస్ అని కాదు, అవి పార్షియల్ గా జరిగిన పనులు తప్ప కంప్లీట్ గా జరిగింది లేదు ఒకటి కూడా. నేను ఎందుకు చెప్తున్నా ఆ విషయం? 12 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి. అయితే మనకి ఇక్కడ సమస్య ఏంటంటే వాటర్ డిస్ప్యూట్ ఉన్నది మొత్తం కృష్ణా వాటర్ మీదనే, కృష్ణా నది మీదనే. మనకు గోదావరి మీద కాదు. గోదావరి మీద ఏ డిస్ప్యూట్ లేదు. పైకి మనం ఉన్నాం, కిందికి ఆంధ్రప్రదేశ్ ఉంది. నీకు 500 కిలోమీటర్ల పొడవున గోదావరి తెలంగాణలో పారుతుంది. అక్కడ సమస్య లేదు. నువ్వు ఎప్పుడైనా కట్టుకోవచ్చు, ఇంకా 5 ఏళ్ళకు కూడా కట్టుకోవచ్చు, సమస్య లేదు. సమస్యలు ఉన్నాయల్లా కృష్ణా నది మీదనే. కాబట్టి అక్కడ టేకప్ చేయాల్సి ఉండే కేసీఆర్ అని నేను చెప్పిన. ఆయన రాజకీయ కోణంలో చూస్తున్నట్టుంది, నేనేమో తెలంగాణ కోణంలో చెప్తున్నా. ఏ విషయమైనా తెలంగాణ కోణంలో చెప్తున్నా. మీరు వినండి ఏం చెప్తున్నారు. 2015లో పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ 2015లో ప్రారంభించారు. మీరు మాట్లాడతారు ఉత్తమ ముచ్చట్లేదు కదా, సోది ముచ్చట్లండి. పెద్ద చెప్తావు సోది ముచ్చట్లు చెప్తావండి. పాలమూరు అంటే కేసీఆర్ ప్రేమలు అంట, రేవంత్ రెడ్డి కంటే ప్రేమ ఉందట. నువ్వు మాట్లాడేదా? నువ్వు మాట్లాడదా? ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు నేను అనేది ఎవరినో బ్లేమ్ చేయడానికి కాదు, ఆయన ఏదో రాజకీయ కోణంలో తీసుకొని మాట్లాడుతున్నారు. ఒకటి మనం వాస్తవాల గురించి మాట్లాడుతున్నారు తప్ప రాజకీయాలు మనకు అవసరం లేదు తెలంగాణ కదా. నేనేమంటున్నా అంటే 10 ఏళ్లలో చాలా వర్కులు కృష్ణా మీద జరిగేది ఉండే అని చెప్తున్నా. దాంట్లో తప్పేముంది? నువ్వు టేకప్ చేసి ఇమ్మీడియట్ గా భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు మనం గోదావరి మీద చేపట్టడం వల్ల దృష్టి అక్కడ ఎక్కువ పోయింది. ఫస్ట్ టర్మ్ మొత్తం అడ్డే పోయింది కదండి. సెకండ్ టర్మ్ లో ఫస్ట్ టర్మ్లనే పాలమూరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిండు కేసీఆర్. చాలా మంది గుర్తుందో లేదో. అది ఎప్పుడు మళ్ళా రీస్టార్ట్ చేసి వర్కులు స్టార్ట్ చేసిండ్రు అంటే సెకండ్ టర్మ్ లో స్టార్ట్ అయ్యింది. సెకండ్ టర్మ్ లో స్టార్ట్ అయినా కానీ సెకండ్ టర్మ్ లోనైనా కంప్లీట్ కాగలిగిన అంటే కాలేదు. అంటే నేను అనేది ఏంటంటే కాలయాపన తోటి అనర్థం జరిగింది. కృష్ణా మీద ఉన్న ప్రతి ప్రాజెక్టు కూడా గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం కావచ్చు, 3 రకాల ప్రభుత్వాలు వచ్చినాయండి. ఉమ్మడి రాష్ట్రంలో 2, ఒకటి కాంగ్రెస్, ఒకటి టీడీపీ. తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్, టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. అంటే 5 ప్రభుత్వాల హయాంలో 5 దశాబ్దాల ప్రాజెక్టు ఒక్కటి కూడా కంప్లీట్ కాకపోవడానికి సిగ్గుపడాలి మనం. నేను అని చెప్తున్నా. కేసీఆర్ కోసమో, రేవంత్ కోసమో, ఇంకోని కోసమో కాదు నేను చెప్తున్నది. అసలు ఏమైంది తెలంగాణ అనేది? నీకు 5 దశాబ్దాల కాలంలో 5 రకాల ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రాజెక్టులు ఒక్కటి కంప్లీట్ కాలేదు. ఇప్పుడు 5వ ప్రభుత్వం కూడా రివ్యూకు పోయింది. ముఖ్యమంత్రి గారు పోయి హెలికాప్టర్ వేసుకొని చూస్తున్నాడు. అందుకు సిగ్గుపడాలంటూ నేను చెయ్యండి. ప్రభుత్వం చేయాల్సిందే. 2.5 సంవత్సరాలు లేట్ అయినా ముందైనా చేయక తప్పదు. విడిలేదు కదా, దిక్కులేదు మనకు. ఏదో ఒకటి చేయాల్సిన పనే కాదని నేను చెప్పడం లేదు. కానీ ఉన్న వాటిని అయినా కానీ యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం చేయగలుగుతుందా లేదా? ఎందుకంటే ప్రభుత్వం ఏమో ఆర్థికంగా దివాలా తీసి ఉన్నది. వాస్తవం. దివాలా ఎందుకు తీసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి? గత ప్రభుత్వం చేసిపోయిన నిర్వాహకం వల్ల ఇట్లా దివాలా తీసింది కదా అని వాళ్ళు చెప్తారు. రాజకీయాలు కాదు నేను చెప్పేది. ఇక్కడ ఏంటి కన్స్ట్రక్టివ్ గా గ్రౌండ్ లో వర్క్ జరిగే పరిస్థితులలో రేవంత్ ప్రభుత్వం ఉందా లేదా అనేది ఇక్కడ మన క్రైటీరియా. రివ్యూ జరుగుతాయండి. ఇప్పుడు 10 లక్షలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు అక్కడ యాత్రకు పోయిండు. వాస్తవమే 10 లక్షలు ఖర్చు అవుతాయి, కానీ పని ఏం జరుగుతుంది అనేది ముఖ్యం కదా. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇరిగేషన్ పాలమూరు ప్రాజెక్టుల మీద ఏదైతే పెండింగ్ ఉండేనో వాటిని మేము సీరియస్ గానే చూస్తున్నాము అని రేవంత్ ప్రభుత్వం చెప్పడానికి అక్కడ యాత్ర చేసింది. నిజమే. కానీ పనులు జరుగుతాయా? అదే ఇంట్రెస్ట్ తోటి, అదే స్పీడప్ తోటి, అదే యుద్ధ ప్రాతిపదిక మీద జరిగితే సంతోషం.
Yes. అందరం ఆహ్వానించాలి. Yes, okay అండి. జరుగుతాయా లేదా అనేది సమస్య ఇక్కడ. ఎందుకంటే Yes, exactly. దానికి సమాధానం చెప్తారు జితేంద్ర గారు. చెప్తారు జితేంద్ర గారు. ఒకటి మేడం, లాస్ట్ చివరిలో చెప్తున్నా. చెప్పండి ప్లీజ్. అప్పులు జరిగినా పర్వాలేదు, అప్పులు తెచ్చినా పర్వాలేదు, కానీ ఆ ప్రాజెక్టులు మాత్రం యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం కంప్లీట్ ఓకే రైట్. చేయకపోతే మాత్రం తెలంగాణకు మరింత జితేంద్ర గారు మీ పాయింట్ అంటూ కంక్లూడ్ చేయండి తొందరగా, 30 seconds చెప్పండి జితేంద్ర గారు. ఒకటండి, ఇప్పుడు సోదరు చెప్పినాడు ఆ 2 రాష్ట్రాల సీఎంలను తీసుకురావద్దంటే, ఆ రోజు జగన్ కేసీఆర్ గారి ఇంటికి వచ్చినప్పుడు 12 గేట్లు ఏమి ఉండాయండి పోతిరెడ్డి పాడిపోయి. ఈ కేసీఆర్ ఇంటికి పిలిచి భోజనం పెట్టిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంకో 12 గేట్లు పెట్టిండు ఆయన. దాదాపుగా రోజు ఒకటి సంకమేశ్వరం ద్వారా 2 టీఎంసీలు, పోతిరెడ్డి పాడు ద్వారా 8 టీఎంసీలు, రోజుకు ఒక 10 టీఎంసీల నీళ్లు తీసుకుపోయి 300 టీఎంసీలు నెలకు తీసుకుపోతున్నాడు. ఇన్ని ప్రాజెక్టులు పాలమూరు, రంగారెడ్డి, ఎస్ఎల్బిసి కట్టినా కూడా రేపు నేటి యుద్ధాల కేసీఆర్ నిర్వాకానికి అక్కడ సరిగా గొడవలు అయితే చూడండి. రైట్ స్వామి గారు. ఓకే ఓకే స్వామి గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఈ రోజు బనకచెర్ల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు సహకరిస్తూ సంతకం పెట్టి రావడం జరిగింది. మేము చెప్తా ఉన్నాను 1956 నుంచి 2004 దాకా 36 లక్షల ఎకరాలు మాత్రమే ఉండే అందుబాటులో. 2004 నుంచి 2014 దాకా 6.4 లక్షల ఎకరాలకు వస్తే కేవలం బీఆర్ఎస్ సాయంలో 48.71 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడం జరిగింది. 44 లక్షల టన్నుల పంట దిగుబడి ఉంటే రాష్ట్రం వచ్చే నాటికి, ఇలా మేము దిగిపోయే నాటికి 1.6 కోట్ల టన్నుల దాకా మేము ప్రొడక్షన్ చేయగలిగినాం. అంటే రాష్ట్రాన్ని మేము అభివృద్ధిలోకి తీసుకొచ్చినాం. కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాల ఒక్క నెల కంప్లీట్ చేసి నీరు ఇచ్చేసి ఇవన్నీ సాధ్యం చేసాం. కాంగ్రెస్ పెండింగ్ నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, జూరాల ప్రాజెక్టులన్నీ కూడా మేము కంప్లీట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం. ఒక్క పాలమూరు కొంచెం ఆగిపోయింది, అది మేము వచ్చి ఉంటే కంప్లీట్ చేసాం. వల్ల కాకపోయినా రేపు మేము వచ్చాయినా కంప్లీట్ చేస్తాం. రేపు మేము వచ్చేది కంప్లీట్ చేస్తాం. చెప్పండి మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. 10 seconds ఉంది, మీ పాయింట్ చెప్పండి. పాలనలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది. చెప్పేటువంటి లెక్కలు తప్పు. కాళేశ్వరం కూడా కంప్లీట్ కాలేదు. రైట్ ఓకే అండి. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల టూర్ లో భాగంగానే ఆయన ప్రతి ప్రాజెక్ట్ గురించి అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. స్వయంగా అటు మంత్రులతో కానీ అధికారులతో కానీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంటంటే కూడా నీళ్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నీళ్ల పైన ప్రభుత్వాలు కసరత్తు చేసి పూర్తి స్థాయిలో నీళ్లు అందించడమే కావాలి. ఏదేమైనప్పటికీ సరే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అయినా ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తాడా లేదా, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మాత్రం చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టులపై రచ్చ నడుస్తోంది. సీఎం రేవంత్ 2 రోజుల పర్యటనలో భాగంగా అటు పెండింగ్ ప్రాజెక్టు పనులను అయితే స్పీడప్ చేయాలని అధికారులకు ఆదేశించారు. అయితే సగం పాలన ముగిసిన తర్వాత ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టులు గుర్తుకు వచ్చాయా అంటూ ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. 90% పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను కూడా కనీసం కంప్లీట్ చేయలేకపోయారని మండిపడుతున్నారు. ఇక పాలమూరు ప్రాజెక్టులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రచ్చ అయితే నడుస్తోంది. ఇదే అంశం గురించి ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు జితేందర్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అండ్ అదేవిధంగా తొట్ల స్వామి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇక కప్పర ప్రసాద్ గారు బీజేపీ నుంచి, అండ్ అదేవిధంగా కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. జితేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. జితేందర్ గారు, సో ఒకటి చెప్పండి, పాలమూరు ప్రాజెక్టు గురించి సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల టూర్ లో కూడా పనులు స్పీడప్ చేయాలి, తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మరోపక్క బీఆర్ఎస్ నుంచి అయితే ఆల్రెడీ అటు కౌంటర్ స్టార్ట్ అయిపోయాయి. సగం పాలన పూర్తయిన తర్వాత ఇప్పుడు మీకు ప్రాజెక్టులు గుర్తొచ్చాయా అంటూ కమెంట్స్ చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? ఆయన ఇంకొకటి, సీఎం ప్రాజెక్టులు పూర్తి చేయమని అంటున్నారు కానీ ముంపు ప్రాంత ప్రజలు ఇప్పటికీ ఇంకా వినతి పత్రాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న వారికి మీకు అందరికీ నమస్కారాలు.
గడిచినటువంటి 10 సంవత్సరాలలో మనం రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అనే విషయాలలో మనము ఈ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. 1200 మంది బిడ్డల బలిదానం వల్ల ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు చేసుకోవాల్సిన అవసరం ఉండే. మరి దీంట్లో 2.5 సంవత్సరాలు అంటున్నారు. మరి ఇది ఈ కాంగ్రెస్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అఖండ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు అనేది కట్టిందంతా కాంగ్రెస్ పార్టీ కదండి. ఇది ముఖ్యంగా అందరు గమనించాల్సింది. శ్రీశైలం కట్టింది, మరి అదే విధంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ కట్టింది, మిగతా ప్రాజెక్టులు కృష్ణ మీద కూడా ఏవైతే కట్టగలిగినవో అవి కూడా కట్టగలిగింది కాంగ్రెస్ పార్టీ కట్టగలిగింది. వీళ్ళు చేసింది ఏమి ఉందండి 10 సంవత్సరాలలో? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉన్నది. పాలమూరు రంగారెడ్డిలో అనేక కాన్స్టిట్యున్సీలు, అనేక జిల్లాలు, మరి అది